ఎక్కడ కనిపించినా చెప్పుతో ఒక దళితుడిగా చెప్తున్నా ఒక చెప్పుతో కూడుతున్నా ఈరోజు రాష్ట్రం ఎంత అభివృద్ధి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఒక పసికందు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఝురాసంగం మండలం పోట్పల్లికి చెందిన మనోహర అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే ఆ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులే డెలివరీ చేశారు. అప్పుడే పుట్టిన పసికందుకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆక్సిజన్ అందించేందుకు మొదటి అంతస్తుకు తీసుకువెళ్లారు. అక్కడ ఆక్సిజన్ పెట్టే సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆక్సిజన్ అందక పసికందు మృతి చెందింది. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులు, విపక్ష నేతలు ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జహీరాబాద్ ఆసుపత్రిలో పసికందు మృతి ఘటనపై ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగి సర్ది చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే కె మాణిక్రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఆసుపత్రిని సందర్శించి రికార్డ్స్ ని పరిశీలించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై వైద్య శాఖ ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బాధితుడిని పరామర్శించి ఓదార్చారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయింది అంటూ పసికందు కుటుంబ సభ్యులు జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అందులో భాగంగా ఈ ఏరియా హాస్పిటల్లో తగినంత స్టాఫ్ కూడా లేకపోవడం, అక్కడ ఉండేది ఒక డాక్టరు, ఒక నర్సు మాత్రమే. యాక్చువల్గా నిజానికి ఒక డాక్టర్, ముగ్గురు నర్సులు ఉండాలంట, ముగ్గురు లేరు, ఒకటే నర్సు ఉంది. కాబట్టి దీనివల్ల కూడా ఇక్కడ ఇబ్బందిగా ఉంది. మరి అదేవిధంగా నేను గతంలో కూడా కలెక్టర్కి అడిగినాను, మినిస్టర్ కూడా అడిగినాను. ఏదైతే మన డాక్టర్స్ ఎవరైతున్నారో, పోస్టింగ్ ఎవరైతున్నారో క్యాడర్ స్ట్రెంగ్త్ ప్రకారంగా మరి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని చాలామంది వస్తున్నారు, ఇక్కడ రిపోర్ట్ చేసి ఇమీడియట్గా డెప్యుటేషన్ తీసుకొని బయట. నాగార్జున సాగర్ లో నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.